సో ఈ వెజైనోప్లాస్టీ అంటే ఏంటి, అసలు ఎవరు మా దగ్గరికి వచ్చి వెజైనోప్లాస్టీ సర్జరీ చేయించుకుంటారు అంటే, జనరల్గా డెలివరీల తర్వాత, నార్మల్ డెలివరీల తర్వాత వెజైనా అనేది చాలా లూజ్ అయిపోతుంది. ఈ వెజైనా అనేది ఎలాస్టిక్ ఆర్గన్ అండి. ఆల్మోస్ట్ బేబీ వరకు డెలివర్ అయ్యి మళ్ళీ రిట్రాక్ట్ అవుతుంది. అంటే దానికి స్ట్రెచబుల్ మెకానిజం ఉంది. సో అది స్ట్రెచ్ అయ్యి మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవుతుంది. బట్ అట్లా అని కొంచెం ట్రామా టేర్స్ దీంట్లో అవ్వటం వల్ల అది కంప్లీట్గా రివర్ట్ బ్యాక్ టు నార్మల్ సైజ్ అవ్వలేదు, కొంచెం డెఫిసిట్ ఉండిపోతుంది. సో జనరల్లీ 1 నార్మల్ డెలివరీకి, 2nd నార్మల్ డెలివరీ, 3rd నార్మల్ డెలివరీకి అది కొంచెం లూజ్ అయిపోతా వెళ్తుంది. సో దీనివల్ల వాళ్ళకి ల్యాక్స్ వెజైనా, లూజ్ వెజైనా అని, వెజైనల్ ఫ్లాట్యులెన్స్ అంటారు, వెజైనా గ్యాస్ అన్నట్టు, ఫాట్స్ అన్నట్టు కూడా కొంతమంది క్వేరీతో వస్తారు. ఎందుకంటే లూజ్గా ఓపెన్గా ఉంటే వెజైనా ఎయిర్ కూడా వెళ్తుంది. సో ఈ క్వేరీస్తో మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము సర్జికల్గా వెజైనా టైటన్ చేస్తాము. ఇందులో ఫుల్ లెంత్ ఆఫ్ వెజైనా టైటన్ చేస్తాము. దీన్నే వెజైనోప్లాస్టీ సర్జరీ అని కూడా అంటాము.